ప్రియులారా, పాప మమతల చేత పారిపోయాను నేను. పారిపోతే పందులతో పొట్టు తిన్నాడు. అప్పుడు నాకు వచ్చింది, అయ్యో మా నాన్నింట్లో ఉన్నప్పుడు సర్వం ఉంది, కూలి పని చేయక్కర్లేదు, పందులు గాయడానికి వచ్చినప్పుడు క్షామం వచ్చింది. క్షామమా క్షామమా ఏదో ఉంది ఇప్పుడు మనకి. క్షామమా అంటే కరువా లేకపోతే క్షేమమా? ఏమండి బాగున్నారా అని అడుగుతారు. అయ్యా మన ఇష్టానుసారంగా బాగున్నామంటే మామూలుగా అంటాం బాగున్నామని, కానీ ఇప్పుడు బాగోలేదు. మనకి మేలు లేదు. మనకేమి ఏంటంటే సర్వాంగ కవచము అన్ని ఇంకా ధరించుకోలేదు. ఒక 2-3 ధరించుకొని ఏమనుకున్నామంటే భక్తులైపోయేమనుకున్నాం, కానీ కాదు. అమ్మేసుకున్నాం. ఆ తమ్ముడు ఎవడాడు? సైతానుడు, అంధకార సంబంధమైన దురాత్మల సమూహము అని వాక్యంలో చదివాము. పందులు కూడా వేరేసాయి ఇతన్ని. కారణం ఏంటి? పొట్టు తినవట్లేదు, గెంటేస్తున్నాయి. పందులన్నీ ఇంతలా ఉంటాయి, పందులు కూడా పొట్టు కూడా తినవట్లేదు. అంటే మనకి ఎద్దలా ఉంటుందని. బాగున్నారంటే నిజంగా చెప్తామండి, బాగానే అంటే గ్యారంటీ కదండి. పైకంటున్నాం బాగానే నిశ్చయంగా చెప్తున్నామా? నిశ్చయంగా చెప్తున్నామా? కాదు. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనం అలాగా సబ్జెక్ట్ పోతాం. ఇక్కడ ఏంటి? పిల్లలారా, తల్లిదండ్రుల లోపల మనకి దేవుడు మనం ఉంది. వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. కాబట్టి నువ్వు ఎంఎస్సీ చదివినా, నువ్వు బిఎస్సీ చదివినా, నువ్వు స్పెషల్ నర్సింగ్ అయినా, లేకపోతే నువ్వు మంచి టాలెంట్ గా వక్త అయినా, నువ్వు పిహెచ్డీ చేసినా, నువ్వేం చేసినా అది వద్దని దేవుడు చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ పొందు. నీ చదువు, నీ పరిశుద్ధ నీ చదువు నువ్వు పొందిన పరిశుద్ధాత్మకి అడ్డుగా వస్తే చదువుని కింద పెట్టు, పరిశుద్ధాత్మకే లోపడు. నువ్వు ఎన్ని డిగ్రీలు చేసినా, నువ్వు గోడ మీద అంటించినా, నువ్వు 50-60 సంవత్సరాలకి పో అంటారు. నన్ను పోమన్నారు. నీకు ఎంతో మంది పడేస్తాం. 32.5 సంవత్సరాలు పిల్లలతో పడ్డావు కాబట్టి బతుకు. రాజుగారిలో ఏం తీసుకుంటున్నాడు. అందుకే మీరు ఇచ్చిన కానుకలు ఏమంటే ఉచితంగా ఇస్తాను. నేను కాదు, మీరే ఇస్తున్నారు. మీ దశ భాగాలు ఉచితంగా ప్రెస్